ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏంటి వంశీ, అర్జెంటుగా మాట్లాడాలి అన్నావు. ఫోన్లో చెప్తే సరిపోయేది కదా. మనం మా ఇంటికి వెళ్దాం వర్ష. ఎందుకు? యుఎస్ నుంచి మా మమ్మీ డాడీ వచ్చారు. నిన్ను వాళ్ళకి పరిచయం చేస్తాను. వద్దు వంశీ, ప్లీజ్. అదేంటి వర్ష, రేపు పెళ్ళయ్యాక మనం వాళ్ళతోనే ఉండాలి. వద్దంటే ఎలా? పెళ్ళయ్యాక ఓకే, కానీ ఇప్పుడు మాత్రం వద్దు. అలా అంటే ఎలా? పరిచయం చేయకుండా పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళు ఒప్పుకోరు వర్ష. వాళ్ళు కొంచెం పద్ధతిగా ఉంటారు. అంటే ఏంటి? మేం పద్ధతిగా ఉండమా? నేను అన్నదానిలో అంత అపార్థం ఉందా? చాలా ఉంది. అందుకే మళ్ళీ ఇలాంటి అపార్థాలు రాకూడదని నిన్ను మా వాళ్ళకి పరిచయం చేస్తానంటున్నాను. వద్దు వంశీ, మనం ప్రేమించుకుంటున్నాము అని తెలియగానే మా అక్క ఎంత గొడవ చేసిందో నువ్వు చూసావు కదా. నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్తే ఏం గొడవ జరుగుతుందోనని భయంగా ఉంది. పిచ్చి వర్ష, ఆ రోజు నేను గొప్పింటి బాణ్ణి, నువ్వు పేదింటి అమ్మాయి అని మీ అక్క భయపడింది. అంతేకాని నా మీద కోపంతో కాదు. తర్వాత మన ప్రేమను అర్థం చేసుకున్నారు కదా. ఇక్కడ ఆ సమస్య లేదు. నీ గురించి వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారో అన్ని లక్షణాలు నీలో ఉన్నాయి. నిన్ను చూస్తే వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు. కాదు అనే సమస్య లేదు. ఇప్పుడు గౌరవంగా మనం వెళ్ళి కలవడమే మంచిది. ఇలా తప్పించుకుంటే లేనిపోని అపార్థాలు వస్తాయి. అర్థం చేసుకో వర్ష. ప్లీజ్ వర్ష, నేను చెప్పేది విను ప్లీజ్. మా అమ్మ నాన్న ఏమీ అనరు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇదేంటండి, వీడికి సంబంధనిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే వీడు ఇంకెవరితోనో ఉన్నాడేంటి? ప్రేమ అనుకుంటా సంగీత. ఇంకా చూస్తారండి, పదండి వెళ్ళి అడుగుదాం. వద్దు సంగీత, ఇంటికి వస్తాడు కదా, వాడేం చెప్తాడో చూద్దాం, తర్వాత మాట్లాడదాం. సరే పదండి. హే సుష్మా. హే శామ్. ఎలా ఉన్నావే? ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి. అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నావే, ఏం మారలేదు. నువ్వు మాత్రం మారిపోయావే. నేను మారిపోయానా? మరి ఇదివరకు నన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండేదానివి కాదు. తర్వాత కాలేజ్ మారేసరికి పూర్తిగా మర్చిపోయావు కదా. నేను కాలేజ్ కాదు, దేశాలే మారిపోయాను. అయినా ఆ రోజు నిన్ను హక్ చేసుకొని వస్తానంటే మా డాడీ ఫ్లైట్ టికెట్స్ ఇవ్వనన్నారే. స్టూపిడ్, నువ్వేం మారలేదే. అమ్మయ్యా, మారలేదు కదా. ఇప్పుడు చెప్పు విశేషాలు. ఏమున్నాయి? మా కాలేజ్లో చదువుతున్నాను, మా ఇంట్లోనే ఉంటున్నాను. నీ సంగతి ఏంటి? నేను మాత్రం స్వతంత్రాన్ని కోల్పోయానే. అదేంటి? పెళ్ళైపోయింది. అప్పుడు మీ ఆయన కదా స్వతంత్రాన్ని కోల్పోయేది. ఇంతకీ ఎవరా బకరా? ఏయ్, గోపి అని ఈ డిస్ట్రిక్ట్ కలెక్టరే. గోపియా? అదేంటి అంత షాక్ అయ్యావు? అతను నువ్వేమైనా చేసుకుందాం అనుకున్నావా? ఏ చీ, నోర్మై. వాళ్ళు మాకు బాగా తెలుసు అంటున్నా. మరంత తెలిసిందని పెళ్లికిందుకే రాలేదు? అది అంటే
ఆ రోజు ఫ్రెండ్స్తో వేరే పార్టీ ఉందే, అందుకే అటు వెళ్ళాను. అది సరే, నీకు మామూలుగానే పేదవాళ్ళంటే పడదు కదా, మరి నీకు వీళ్ళెలా తెలుసు? హ్మ్, అదో పెద్ద కథలే. ఇప్పుడు చెప్తే మనం ఇక్కడే ముసలి వాళ్ళం అయిపోతాం. మరీ అంత డీటెయిల్గా వద్దులే, చిన్నగా షార్ట్ కట్లో చెప్పు. ఏముందే, మా తాతకి పెసరట్ అంటే ఇష్టం కదా. మీ వదిన పెసరట్లకి ఫేమస్ కదా. ఓ, అవునవును. అలాగే మాకు పరిచయం ఏర్పడింది. మ్మ్. తర్వాత వర్ష మా కాలేజ్లో చదువుతుంది. అలా మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అయింది. అలా మెల్లిగా ఆ ఫ్యామిలీ మా తాతయ్య వాళ్ళకి దగ్గరైంది. మ్మ్. ఇప్పుడు మా తాతయ్య వాళ్ళకి కూడా వాళ్ళంటే చాలా ఇష్టం. అవునా? సరే, మా ఇంటికి వెళ్దాం పదా. ఏ, ఎందుకు? మనిద్దరికి పరిచయం ఉందని వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం. హలో, సర్ప్రైజ్ నేనిస్తాను. సరే, మన కారులో వెళ్దాం పదా. హలో మేడం, ఇప్పుడు నేను డాటర్ ఆఫ్ వేణుగోపాల్ని కాదు, వైఫ్ ఆఫ్ గోపి. మాకొక చిన్న హోటల్ ఉంది, చిన్న ఇల్లుంది, అంతేగాని కార్లు బంగ్లాలు లేవు కదా. పద. శ్యామ్, ఇదే మా ఇల్లు. చెప్పాను కదా, ఇది నీ ఇల్లు కాకముందే నా ఇల్లు. ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలుసు. నేను ఆట పట్టిస్తాను, నువ్విక్కడే ఉండు. ఎందుకే? చెప్పాను కదా, నువ్విక్కడే ఉండు, నేను పిలిచినప్పుడు రా. అక్కా, 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 అక్కా. సమంత, నువ్వా? అక్క, సమంత వచ్చింది. అరే సమంత, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానక్కా. అమ్మా, నువ్వు గోపి పెళ్లికి రాలేదు కదా, ఇప్పుడైనా స్వీట్ తీసుకోమ్మా. ముందు మీరు మీ కోడల్ని చూపించాలి. అర్జెంటుగా చూడాలి నేను. వదిన బయటికి వెళ్ళింది సమంత, తను వచ్చాక నీకు పరిచయం చేస్తాను. సరే అయితే, నా ఫ్రెండ్ వచ్చింది, ముందు తనని మీకు పరిచయం చేస్తాను. ఫ్రెండు రావే, వీళ్ళకి నిన్ను పరిచయం చేస్తాను. ఏంటి సమంత, సుష్మా నీకు ముందే తెలుసా? అవునక్క, ఇది నేను 7th నుంచి 10th వరకు కలిసి చదువుకున్నాం. తర్వాత ఇదేమో ఫారెన్ లో చదువుకుంది. అయినా పోవే, నువ్వు పెళ్లికి రాలేదు గాని ఇప్పుడు పెద్ద కబుర్లు చెప్తున్నావు. సారీ, ఆ రోజు వేరే ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. నీ పెళ్ళని తెలిస్తే ఇటే వచ్చేదాన్ని. పోన్లేమ్మా, అందరం ఒక దగ్గరే కలిసాం కదా, కనీసం ఇప్పుడైనా స్వీట్ తీసుకో తల్లి. ఇప్పుడు వద్దమ్మా. అక్క, ఈ స్వీట్తో సరిపెట్టేద్దాం అనుకుంటున్నావా? నాకు ఇష్టమైన టిఫిన్ చేసి పెట్టాలి, సరేనా? హే సమంత, మా వదిన పెసరెట్టు సూపర్ గా వేస్తుంది తెలుసా నీకు? నీకు వదిన కాకముందే నాకు అక్కయింది. మా తాతి ఈ పెసరెట్లకు పెద్ద ఫ్యాన్ అయిపోయారు. అసలు మా 2 ఫ్యామిలీలను కలిపింది ఈ పెసరెట్టే తెలుసా? ఏంటోదినా, నిజమా? అవునదినా, అనుకోకుండా శంకర్ సార్ మా హోటల్లో టిఫిన్ తిన్నారు. ఆ రోజు అక్క చేతి పెసరట్టుని ఎంతో మెచ్చుకున్నారు. అప్పుడే వాళ్ళ కాలేజీలో నా సీటు రిజెక్ట్ చేశారు. అక్క నేను సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ పెసరట్టును గుర్తుపెట్టుకుని సార్ మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చారు. వర్ష అని నా పేరును చూసి నాకు సీట్ ఇచ్చారు. బాగుంది. ఎవరైనా కాలేజ్ సీట్ కోసం డొనేషన్స్ ఇస్తారు, మీరు పెసరెట్ ఇచ్చారన్నమాట. సరే, మీరు కూర్చోండి, నేను టిఫిన్ తీసుకొస్తాను. కూర్చోండమ్మా. సరే పద. రా సమంత. హా.
మీరంతా ఇంత ఆనందంగా ఉండడం నాకు నచ్చలేదు. సుష్మా ఇంటి కోడలవ్వడం నా అదృష్టం, మీ దురదృష్టం. ఈ ఆనందాన్ని చెడగొట్టడానికి సుష్మా సరైన మనిషి. అప్పటి నీ స్నేహం ఇప్పటి నా శత్రుత్వాన్ని గెలవడానికి పనికొస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అదేంటి వర్ష, ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఆగిపోయావే? పద. వద్దులే వంశీ, నాకు భయంగా ఉంది. ఇంకోసారి వస్తాను. రేపు మన పెళ్ళయ్యాక కుడికాలు పెట్టవలసింది ఈ ఇంట్లోనే. ఓకే, పద రా. రా. డాడ్, ఈ అమ్మాయి వర్ష. వర్ష మా మమ్మీ డాడీ. డాడ్, తను నేను. అర్థమైందిరా, నువ్వు చేయి పట్టుకుని లోపల తీసుకొచ్చావు. అమ్మాయి వినయంగా మా కాళ్ళకి దండం పెట్టింది. దీనిని అర్థం చేసుకోలేనంత అమాయకులం కాదు. వర్ష చాలా మంచి అమ్మాయి డాడీ. బాగా చదువుకుంటుంది, పెద్దవాళ్ళని బాగా గౌరవిస్తుంది, కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తుంది, తన వాళ్ళ కోసం ఎంత త్యాగమైనా చేస్తుంది. అమ్మాయిని బాగానే చదివినట్టున్నావే. మనసిచ్చాను కదమ్మా. ఏమ్మా మరి నువ్వు? ఆడపిల్లగా సంగీత అంతకన్నా ఏం చెప్తుంది? అది సరే కానీ మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారమ్మా? నాకు అమ్మా నాన్న లేరండి. వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. నన్ను మా అక్క పెంచింది. అవునా? అయితే మీ అక్క ఏం చేస్తుంది? మాకు ఒక హోటల్ ఉందండి. హోటలా? 5 స్టార్ హోటలా? ఎక్కడుంది? కాదు సార్, మా వీధిలో ఒక చిన్న హోటల్. దాని పక్కనే మాకు ఒక చిన్న ఇల్లుంది. ఆ హోటల్ మీద వచ్చే ఆదాయమే మాకు జీవనాధారం. అంతేకాదు డాడీ, ఆ హోటల్ మీద వచ్చే ఆదాయంతోనే వర్షని బాగా చదివిస్తుంది. వాళ్ళ అన్నయ్యని చదివించింది. తనిప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్. మరి మీ అన్నయ్య కలెక్టర్ అయ్యాక ఇంకా ఆ హోటల్ ఎందుకు? మూసేయొచ్చు కదా. ఇన్నాళ్ళు ఆ హోటల్ మీద బ్రతికాం కదండి, అందుకే. ఆ హోటల్ని వదిలేయడం మా అక్కకి ఇష్టం లేదు. అందుకే అక్కడే ఉంటున్నాం. చూసారా డాడీ, ఎంత సింపుల్ సిటీయో. వంశీ, నీతో కొంచెం మాట్లాడాలరా. రా. ఒక్క నిమిషం వర్ష, ఇప్పుడే వస్తా. మ్మ్. వంశీ, ఏంట్రా ఇది? నీకోసం మేము మంచి మంచి సంబంధాలు తీసుకొస్తుంటే నువ్వేంటి ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ప్రేమిస్తున్నానంటున్నావు? వర్షకి ఏం తక్కువ డాడ్, తను బాగా చదువుకుంది, మంచి అమ్మాయి. మన ఇంటి కోడలు అవ్వాలనుకునే వాళ్ళకి ఒక స్థాయి ఉండాలి. వర్ష జిల్లా కలెక్టర్ చెల్లెలు మమ్మీ, ఇంకేం కావాలి? అవన్నీ అనవసరం. నీ పెళ్లి ఎప్పుడు ఎవరితో చేయాలో మాకు బాగా తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలైకు. ఏంటి డాడీ కొత్తగా మాట్లాడుతున్నారు? వర్ష నేను జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. పెద్దవాళ్ళుగా మా ప్రేమని మీరు ఒప్పుకుంటే బాగుంటుంది. చూడు వంశీ, మీరిద్దరు వయసులో ఉన్నారు కాబట్టి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. దాన్ని ప్రేమ అనుకొని భ్రమపడుతున్నారు. మేము ఈ ప్రేమ అనుకుని భ్రమపడ్డం లేదు మమ్మీ. ఇద్దరి మనసులు కలిసాయి.
ఒకరినొకరు వదులుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఇలాగే ఉంటుందిరా. పెళ్ళయ్యాక చాలా సమస్యలు వస్తాయి. అలాగే మీ పెళ్లి వల్ల మాకు చాలా సమస్యలు వస్తాయి. ఒక చిన్న హోటల్ నడుపుకునే ఇంటి పిల్ల ఈ ఇంటి కోడలు అవ్వడానికి అస్సలు కుదరదు. ఇట్స్ ఫైనల్. నేను వర్షని తప్ప ఇంకే అమ్మాయిని పెళ్లి చేసుకోను. ఇది ఫైనల్. వర్ష, వర్ష, వర్ష. పరిస్థితి నీకు అర్థం కాకపోయినా తనకు అర్థమైనట్టుంది. అందుకే తను వెళ్ళిపోయింది. ఇంక నువ్వు వదిలేయి. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నాను చలపతి గారు. ఆయన ఎక్కడున్నారు? రండమ్మా. సరేనండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. అలాగే సరే బాబు. ఏంటి జానకి అక్కడ నీళ్ళు? నేను బాగానే ఉన్నాను కదా. బాగుండడం అంటే మామూలుగా ఏదో అలా నవ్వుతూ ఉండడం కాదండి. మన వాళ్ళతో ఉండడం, మన ఇంట్లో ఉండడం. అయినా మనకేం తక్కువ? మనకి ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి. వాటిని కాదు అనుకుని నిన్నటి వరకు గుళ్ళోనూ ఇప్పుడు ఇలా ఆశ్రమంలో ఉండడం ఏంటండి? జానకి, నేను మన ఇంటికి వచ్చిన మరుక్షణమే శంకర్కి తెలిసిపోతుంది. తెలిస్తే తెలియనివ్వండి. మీరిలా అక్కడ ఇక్కడ ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఆ ఇంట్లో ఉంటున్నా, అక్కడ అన్ని రకాలు తింటున్నా నా నోటికి సహించట్లేదండి. ఏ భార్య అయినా ఎంత పేదరికంలో ఉన్నా భర్తతోనే ఉండాలని కోరుకుంటుంది. అంతేగాని భోగభాగ్యాలతో భర్తకి దూరంగా ఉండాలని కోరుకోదండి. మనకన్నీ ఉండి కూడా ఏం లేదు అని ఈ అనాథ బతుకు బతుకుతున్నాం. ఏంటి జానకి కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు మాత్రం బాధ లేదనుకున్నావా? ఈ బాధ కన్నా వర్ష నా దగ్గర లేదన్న నిజం శంకర్కి తెలిస్తే శంకర్ ఏమైపోతాడో అన్న భయమే ఎక్కువగా ఉంది. ఉన్న వాళ్ళను పోగొట్టుకోకూడదు అనుకునే నేను ఈ ఒంటరి బ్రతుకుతున్నాను. అది అర్థం చేసుకో జానకి. ఇంతకీ నేను చెప్పినవి తీసుకొచ్చావా? తీసుకొచ్చానండి. ఏవి ఇటు? ఈ చిరునవ్వులు ఎప్పటికీ ఉంటాయనుకున్నాను, కానీ మనం ఒకటి అనుకుంటే
ఆ భగవంతుడు మరొకటి రాశాడు. ఇప్పుడు శంకర్ నన్ను 2 రకాలుగా వెతుకుతున్నాడు. ఒకటి సూర్యంగా, ఇంకొకటి దేవుడిగా. ఉండు, నీకు టిఫిన్ తీసుకొస్తాను. వద్దు వదినా, సమంత వస్తానంది. ఇద్దరం కలిసి తింటాం. ఆ సమంత నీకెలా తెలుసు? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నీకే తెలుసా? మాకు తెలీదా? సమంతతో జాగ్రత్తగా ఉండు. గోపి, నువ్వు మాట్లాడుతుంది నా ఫ్రెండ్ గురించి. సరదా కూడా అలా మాట్లాడుకో. నేనేం సరదాగా చెప్పట్లేదు. సమంత బుద్ధి అంత మంచిదేం కాదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.